ఎప్పుడెప్పుడా అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఆశగా ఎదురు చూస్తున్న సినిమా దేవరా పార్ట్ 1 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా మరి ఆ సినిమా అంచనాలను అందుకుందా లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. కథ పాయింట్ కి వస్తే సముద్ర తీరంలో 4 ఊర్లు. ఆ ఊర్లకి పెద్ద దేవర. ఒకప్పుడు సముద్రమును కాపాడే వాళ్ళు అయినా తర్వాత టైంలో సముద్రంలో దొంగతనాలు చేస్తూ ఉండటంతో ఆ పని చేయొద్దు అనుకుంటాడు దేవర. దాంతో తనకి శత్రువులు తయారవుతారు. తన కొడుకు వర భయస్థుడు. విలన్ అయిన సైఫ్ అలీ ఖాన్ ఎలా దేవర అడ్డు తొలగించుకోవాలని ట్రై చేశాడు. దేవర సముద్రంలో కనిపించకుండా ఎందుకు వెళ్లాడు, భయస్థుడైన వర భయాన్ని వీడాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక హీరోయిన్ రోల్స్ తో పాటు ఇతర క్యారెక్టర్ రోల్స్ గురించి కూడా సినిమా చూడాల్సిందే. కొరటాల శివ ఈ కథ చాలా కొత్తగా ఉంటుంది అన్నాడు, కానీ ఇది రొటీన్ మాస్ మూవీ టెంప్లెట్ మాత్రమే. కానీ చెప్పిన విధానం రివర్స్ లో ఉంటుంది. అది సినిమా చూస్తే అర్థమవుతుంది. కానీ రొటీన్ కథ అవ్వడంతో చాలా వరకు తర్వాత సినిమా ఏమవుతుంది అన్నది ఆడియన్స్ గెస్ చేయగలరు. దాంతో కథ పరంగా డైరెక్షన్ పరంగా కొరటాల శివ ఫుల్ కంబ్యాక్ అయితే ఇవ్వలేకపోయాడు అని అనిపించింది. అదే టైంలో ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, డైలాగ్స్, మాస్ మూమెంట్ తో మెస్మరైజ్ చేసి ఇతర తప్పులను కూడా మర్చిపోయేలా చేసి చివరి వరకు థియేటర్స్ లో కూర్చోబెట్టాడు. దేవర రోల్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో వర రోల్ అంత అండర్ ప్లే చేసినా కూడా ఆడియన్స్ ఒప్పుకునేలా పర్ఫార్మెన్స్ చేశాడు ఎన్టీఆర్. ఇక సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేశాడు, కానీ ఆ రోల్ తన పర్ఫార్మెన్స్ కి అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ రోల్ చిన్నదే అయినా ఏమాత్రం ఇంపాక్ట్ లేదు. మిగిలిన రోల్స్ కూడా పెద్దగా అనుకున్న రేంజ్ సీన్స్ పడలేదు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు కంప్లీట్ గా ఎన్టీఆర్ డామినేషన్ దేవర మూవీ. ఇక సినిమాకు సెకండ్ హీరో అనిరుద్ అందించిన సంగీతం అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్. అక్కడక్కడ వీక్ గా అనిపించిన సీన్స్ ను కూడా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టి నిలబెట్టేశాడు అనిరుద్. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో హై ఇచ్చింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ బాగానే మెప్పించింది, కానీ సెకండ్ హాఫ్ ఆ పేస్ తగ్గినట్లు అనిపించిన సెకండ్ హాఫ్ రన్ టైం తక్కువ అవ్వడంతో పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపించాయి. కొన్ని సీన్స్ అద్భుతంగా నిర్మించి విజువల్ గా ఎక్సలెంట్ గా అనిపించిన కొన్ని చోట్ల ఇంకా బెటర్ గా ఉండాల్సింది అనిపించింది. విఎఫ్ఎక్స్ పార్ట్ మరికాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఇక మొత్తం మీద దేవర మూవీ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో. కొరటాల శివ మునుపటి రేంజ్ ను పూర్తిగా అందుకోలేదు, కానీ ఫ్యాన్స్ కోరుకునే అంశాలను బాగానే మేనేజ్ చేశాడు. కామన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సీన్స్ కూడా సినిమాలో బాగానే ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇక ఎండ్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి అన్నారు, కానీ అది జస్ట్ పర్వాలేదు అనిపించే విధంగానే అనిపించింది. ఓవరాల్ గా మరీ బీభత్సం కాదు, కానీ ఎన్టీఆర్ కోసం ఈజీగా ఒకసారి చూసేలా ఉంటుంది దేవరా మూవీ. కొరటాల శివ ఎన్టీఆర్ ల హైప్ ను గుర్తు పెట్టుకుని థియేటర్స్ కి వెళితే ఫస్ట్ హాఫ్ ఆ హై ను కొంచెం మ్యాచ్ చేసిన, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయ్యి క్లైమాక్స్ అంచనాలను పూర్తిగా అందుకోలేదు అనిపించింది. కానీ నార్మల్ గా పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే మాత్రం ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, అనిరుద్ ఎక్సలెంట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లతో ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించే విధంగా ఉంటుంది దేవరా మూవీ. ఓవరాల్ గా దేవరకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.